అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్ यूएस లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com। आज ऐसे काम चल रहे हैं जैसे 70,000 एकल विद्यालय आदिवासी बच्चों को पढ़ाने के लिए करना, और वो जंगलों में आदिवासियों के बीच में रह करके 70,000 से ज्यादा वन टीचर वन स्कूल एकल विद्यालय चलाते हैं। और अमेरिका में भी कुछ लोग हैं जो उनको लिए शायद $10 या $15 का डोनेशन करते हैं। సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం। నా పేరు సుబ్బు జొన్నలగడ్డ। ప్రస్తుతం డాలస్లో ఉన్న ఏకల్ విద్యాలయ చాప్టర్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను। ఏకల్ విద్యాలయ అనగా మీ అందరికీ కూడా తెలుసుకోవాలని ఉత్సాహం కలుగుతుండొచ్చు। 1986లో కొందరు విద్యావంతులు జార్ఖండ్ రాష్ట్రంలో మొదలుపెట్టిన ఈ యొక్క ఉద్యమము, ఏకల్ ఉద్యమము ఈరోజు సుమారు 84,000 గ్రామాల్లో, అంటే మారుమూల గ్రామాల్లో, ట్రైబల్ విలేజెస్, రిమోట్ విలేజెస్ ఇన్ ఇండియాలో ఈ ఏకల్ విద్యా పాఠశాలలు నిర్వహిస్తున్నారు। మీ అందరికీ కూడా ఈరోజు మనందరం కూడా ఇలా మాట్లాడుకోగలుగుతున్నామంటే మనందరం కూడా లిటరసీ అంటే అక్షరాస్యులు అన్నమాట। మనకి చదవడం మాట్లాడడం వచ్చు। 75 సంవత్సరాల పైన అయింది మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి, కానీ ఇప్పటికీ కూడా కొన్ని మారుమూల గ్రామాల్లో చదువు రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ। అలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి। ఈ ఏకల్ విద్యాలయ అనే సంస్థ అలాంటి గ్రామాలను ఎన్నుకొని అక్కడికి ఈ యొక్క పాఠశాల నిర్వహించి అక్షరాస్యతని పెంచుతున్నది। ఈరోజు 84,000 కంటే పైబడి పాఠశాలలు భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటు అస్సాం నుంచి గుజరాత్ వరకు ఏ మారుమూల గ్రామాల్లో కానీ, వనవాసి గ్రామాల్లో కానీ, ట్రైబల్ విలేజెస్లో ఇన్ని యొక్క పాఠశాల నిర్వహిస్తున్నారు। ఈరోజు ఈ యొక్క ఉద్యమం ఇదే విద్యనే కాకుండా ఉమెన్ ఎంపవర్మెంటు, తర్వాత అలాగే ఆ యొక్క గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా స్వయం ఉపాధి పథకాలతో ఏ రకంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడుకోవాలో ఎన్నో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు। ఈరోజు మనతో పాటు సౌత్ వెస్ట్ రీజియన్ ప్రాంత అధ్యక్షుడు శ్రీ రాజీవ్ ఆలూరు గారు మనతో పాటు ఉన్నారు। ఆయన టెక్సాస్ రాష్ట్రమే కాకుండా మరికొన్ని రాష్ట్రాలకి కూడా ఆయన ఈరోజు ప్రాంతీయ అధ్యక్షుడిగా ఉంటూ సేవలు అందిస్తున్నారు। ఆయన మనకి ఈ యొక్క ఏకల్ విద్యాలయ యొక్క తాలూకు విషయాలు కూడా మనకి మరింత వివరంగా, మరింత విపులంగా తెలుపుతారు। సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఏకల్ తరఫున। సుబ్బు గారు, మీరు చెప్పినట్టు మనం ఇది ప్రయాణం 1983లో స్టార్ట్ అయిందండి। కొంతమంది విద్యావంతులు అని చెప్పారు కదా, ఐఐటిలో చదువుకున్న వాళ్ళు, న్యూక్లియర్ ఫిజిసిస్ట్, ఎగ్జాక్ట్గా న్యూక్లియర్ ఫిజిసిస్ట్ కొంతమంది, అట్లాగే ఆయన సన్నిహితులు వీళ్ళందరూ కలిసి ఈ ఉద్యమం మొదలుపెట్టారు। మనకి తెలిసే ఉంటుంది కదా, బీహార్లో కొన్ని రాష్ట్రాలు అట్లీస్ట్ లిటరసీలో వెనకబడి ఉన్న వాళ్ళ దగ్గర స్టార్ట్ అయిన ఉద్యమం ఇప్పుడు మనకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తర్వాత గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు, ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్, ప్రతి రాష్ట్రంలో మన ఏకల్ స్కూల్స్ ఉన్నాయి। ఆ తర్వాత ఏకల్ ఇప్పుడు మీరు ఓవరాల్గా మనం 1983 నుంచి దీని నుంచి లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూస్తే ఆల్మోస్ట్ 10 మిలియన్ చిల్డ్రన్ మనకి దీని నుంచి ఉపాధి తీసుకున్న వాళ్ళు ఉన్నారు। 2005-2010 ఆ ప్రాంతాల్లో ఏకల్ గ్రామాలలో మనం ఫస్ట్ విద్యతోటి మొదలు పెట్టాం కదా, విద్యతో పాటు ఉపాధి అవసరమని మనకి గ్రౌండ్ టీమ్స్ చెప్తూ వచ్చాయి। మనం చాలా సర్వేస్ చేస్తాము, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి చూస్తాము కదా। సో అందువల్ల దానికి మనం ఏం చేసామంటే విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఇప్పుడు కొన్ని వందలలో చేస్తున్నాం। అది ఉపాధి అవకాశాలు అంటే ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ టైలరింగ్ సెంటర్స్,
ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్స్ అంటూ ఉంటాం, అంటే కుట్టు మిషన్ కేంద్రాలు అని కూడా అంటారు కదా, అవి ప్రతి చోట ఉన్నాయి, చాలా హండ్రెడ్స్లో ఉన్నాయి. దాంతోపాటు కంప్యూటర్ ట్రైనింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఈ కంప్యూటర్ ట్రైనింగ్ ల్యాబ్స్లో ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు, ఆల్రెడీ పెళ్లి చేసుకొని కెరియర్ బ్రేక్ వచ్చిన వాళ్ళు, లేకపోతే కెరియర్ మారాలనుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా దాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. దాంతోపాటు ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది. 12,000 रुपए पर मंथ कमा लेते पर मंथ तो 3,000 महीना कमा रहे हैं इसमें. These true stories of life transformation have today become a part of many sewing training centers of Ekal Abhiyan in rural Bharat. ఆ తర్వాత ఏకల్ ఆన్ వీల్స్ అని. సో ఇప్పుడు ఏకల్ వాళ్ళు మన కంప్యూటర్ లిటరసీ ఉంది కదా, ఈ కంప్యూటర్ లిటరసీని తీసుకొని ప్రతి ఊరికి వెళ్ళి వాళ్ళందరికీ కంప్యూటర్ విజ్ఞానం నేర్పించడం. అన్ని గ్రామాలు ఒక్కొక్కసారి కొన్ని వందల గ్రామాలు మనం తీసుకుంటాం. ఈ 100 మనకి క్విక్గా మల్టిప్లై అవ్వటం వల్ల ఈ 84,000 విలేజెస్కి మనం ఇవ్వగలుగుతున్నాం సుబ్బు గారు. సో ఐ ఆమ్ సో ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ ది ఏకల్ మూవ్మెంట్, అండ్ ఐ ఆమ్ ఆల్సో ప్రౌడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఏకల్ వాలంటీర్స్, ద థౌజండ్స్ ఆఫ్ వాలంటీర్స్ గ్లోబలీ. ఇప్పుడు మనం అమెరికాలో ఉన్నాం ఇక్కడ, కానీ ఏకల్ అలాగే ఆస్ట్రేలియాలో, ఏషియాలో, యూకేలో, థాయిలాండ్లో, ఇట్లా ప్రతి చోట మన భారతీయులు భారతదేశానికి మనం ఏదో ఒకటి చేద్దాము అనే దృక్పథంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మనం దానం చేసిన డబ్బులో ఎంత మాత్రము ఆ యొక్క అవసరం ఉన్న వాళ్ళకి చెందుతుందని ఆలోచిస్తారు. ఎందుకంటే మనకి ఈ యొక్క నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ దాన్ని రన్ చేయాలంటే వాళ్ళు కొన్ని ఖర్చులు ఉంటాయి. 60% 70% చెందుతుంది. కానీ ఏకల్ విద్యాలయకి ప్రత్యేకంగా వాళ్ళకి గుర్తింపు ఏంటంటే చారిటీ నావిగేటర్ అంటారు. దాంట్లో అమెరికాలో హైయెస్ట్ ర్యాంకింగ్ ఉంది, 4 స్టార్ రేటింగ్ ఉంది. తర్వాత సుమారు 94 నుంచి 95% వరకు దాతలు ఇచ్చిన డబ్బులు ఏ అవసరానికి ఇస్తారో, విద్యాదానం కానీ, ఇందాక మన రాజీవ్ గారు చెప్పినట్లు అంటే గ్రామంలో మామూలుగా వేరే అవసరాలు కూడా ఉంటాయి, మీకు ఫార్మింగ్ కానీ, టైలరింగ్ కానీ, ఉపాధి కానీ, అలాంటి వాటికి కూడా సుమారు 94 నుంచి 95% వరకు కూడా వాళ్ళకి చెందుతుంది. మీరు అడగచ్చు ఈ 5% ఏమిటి అని. 5% కూడా మరి అలాంటి గ్రామాలకు వెళ్ళి విద్య నేర్పించాలంటే మనకి గురువులు కావాలి. ఆ గురువులకి శిక్షణ, వాటికి ఖర్చు అవుతుంది 5%. అంటే కాబట్టి దీని ద్వారా చెప్పడం ఏంటంటే ఏకల్ విద్యాలయకి ఎవరైతే దానం చేయాలనుకుంటున్నారో మీరు ఇచ్చే డబ్బు సుమారు 95% మీ ఆ అవసరాలకు వెళ్తుంది. అదే కాకుండా మీరు ఒక స్కూల్కి దానం చేశారనుకోండి, ఈరోజు $500 సంవత్సరానికి, అంటే $10 వారానికి అన్నమాట. ఈ యొక్క డబ్బులు ఏ యొక్క స్కూల్కి వెళ్తున్నాయో మీరే వెళ్ళి వనయాత్ర అని ఒక చక్కటి కార్యక్రమం ఏకల్ నిర్వహిస్తుంది. మీరు సుమారు ఈ 84-85 వేల గ్రామాల్లో ఏ పాఠశాలకైనా మీరు వెళ్ళి చూస్తే ఆ యొక్క దాత పేరు కూడా అక్కడ ఉంటుంది. మీరు చక్కగా వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. సో ఇలాంటి చక్కటి విషయాలు ఉన్నాయి. తర్వాత ఈ ఏకల్ విద్యాలయ కొత్త స్కీమ్స్తో మరింత చేరువుగా ఉండాలి. తర్వాత ఒక గ్రామ ఉపాధి పథకం, అంటే గ్రామానికి, ఒక గ్రామంలో అన్ని అవసరాలు కూడా ఏర్పాటు చేయడానికని ఇలాంటి విషయాలు మన రాజీవ్ గారు చెప్తారు. మరొక విషయం ఏంటంటే సుబ్బు గారు, మనం మాట్లాడుకున్నప్పుడు గ్రామాలు కొన్ని 84,000 గ్రామాలలో మనం ఉన్నాము. ఈ గ్రామాలలో ఏకల్ వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు కదా. సో ఈ గ్రామాలు ఎలాగా మనం సెలెక్ట్ చేసుకుంటాము అనేది ఒక్కోసారి ప్రస్తావించుకుందాం. వీటికి ఏకల్ గ్రౌండ్లో సర్వే చేస్తుందండి, చాలా సర్వేలు జరుగుతాయి. ఈ సర్వేలు ప్రధానంగా ఏ విషయంలో జరుగుతాయి? ఈ ఊర్లో లిటరసీ ఎంత ఉంది, ఈ ఊర్లో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఎంత ఉంది, ఆపర్చునిటీ ఎంత ఉంది, వీళ్ళకి అవసరాలు ఏమిటి, ఇవన్నీ చూస్తాం మనం. ఈ గ్రామానికి మనం ఉపాధి కలిగించాలనుకుంటే గ్రౌండ్ టీం ఉందా లేదా, ఇక్కడ మన గ్రౌండ్ టీం కనుక సమకూర్చాలంటే ఏం చేయాలి, ఇవన్నీ మనం చూసి దాన్ని బట్టి ప్రయారిటైజ్ చేస్తామన్నమాట. ఈ రీసెర్చ్ చేసిన తర్వాత అక్కడ అవసరం ఒకటి, రెండోది అక్కడ అవసరానికి మనం ఇవ్వగలిగే సేవ అందాలి వాళ్ళకి, ఈ గ్రౌండ్ టీమ్స్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఈ రెండింటి తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ విద్యాదానంతో మొదలు పెడతాం.
విద్యాదానంతో మొదలుపెట్టి విద్యాదానం తర్వాత వాళ్ళకు ఉపాధి అని చెప్పాము. తర్వాత ఏకల్ ఆరోగ్య స్కీమ్ కూడా కొంచెం లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. దాంట్లో టెలిమెడిసిన్ ఇలాంటివి వాడుకొని కోవిడ్ అప్పుడు చాలా గ్రామాలు దానివల్ల లబ్ధి పొందాయి. ఈ ఏకల్ ఆరోగ్య స్కీమ్ వల్ల వాళ్ళకి గ్రామంలోనే ఎలాగ కోవిడ్ కంటైన్ చేయాలి, లేకపోతే బయట నుంచి స్ప్రెడ్ అవుతుంటుంది కదా కోవిడ్, వాళ్ళు చాలా గ్రామాలు అక్కడ వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేసి కోవిడ్ని కంటైన్ చేయగలిగారు. ఇన్ఫ్యాక్ట్ గ్రామాలు చాలా బాగా కంటైన్ చేయగలిగాయి సిటీస్ కంటే కూడా, థ్యాంక్స్ టు ఏకల్ ఆరోగ్య. మనం చేస్తున్న మన టీం కానీ మన చేసిన కృషి శ్రమ వీటి వల్ల. సో ఇది ఒకటి. రెండో విషయం, మీరు 95% వరకు మనం డైరెక్ట్గా కాజ్కి వెళ్తుంది అని అన్నారు కదా. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏకల్ యూఎస్ఏలో మన మిత్రులు, సహచరులు, బంధువులు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా. వీళ్ళందరికీ వన్ స్కూల్, ఒక్కొక్కరికి ఏం చెప్తాము, ఈచ్ స్కూల్ ఈజ్ $500 పర్ ఇయర్. ఈ $500 డొనేట్ చేసిన వాళ్ళకి ఒక స్కూల్ వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఒక విలేజ్ అడాప్ట్ చేసుకున్నట్టే, విలేజ్కి ఎడ్యుకేషన్ అడాప్ట్ చేసుకున్నట్టు. అయితే వాళ్ళకు ఒక పోర్టల్ ఇవ్వబడుతుంది. ఏకల్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు లాగిన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత వీళ్ళ స్కూల్ ఎక్కడుంది, ఈ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు. సో ఆల్మోస్ట్ మన స్కూల్స్ అన్నింటిలో 50% బాయ్స్ 50% గర్ల్స్ ఉంటారు. సో అయినో మనం ఇప్పుడంతా ఆడపిల్లలకి చదువు చెప్పించడం, మనం వాళ్ళని ఫీమేల్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ దీంట్లో ఇంకా వేరే దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఏకల్ ఆల్రెడీ కవర్స్ ఆల్ దాట్. సో మనం ఫౌండేషనల్ లెవెల్లో అటువంటివన్నీ కూడా పెట్టాం. సో ట్రాన్స్పరెన్సీ ఈజ్ ద కీ. వీ టేక్ అకౌంటబిలిటీ. వెన్ వీ టేక్ ఎ డాలర్, వీ మేక్ ష్యూర్ దట్ మోస్ట్ ఆఫ్ ద డాలర్ విల్ బి స్పెంట్. అంటే మీరు ఇచ్చిన ప్రతి సెంట్, 1 cent ఈజ్ పైసా, రైట్? ప్రతి ఒక్క 1 cent ఈజ్ రైట్ఫుల్లీ స్పెంట్ అండ్ ఎవ్రీ డాలర్ ఈజ్ రైట్ఫుల్లీ స్పెంట్ అనేది మనం దగ్గరుండి చూస్తాం ఏకల్కి. మీరు చెప్పినట్టు దానికి ఒక ప్రాముఖ్యత, ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఇందువల్ల కూడా చాలామంది ఏకల్కి మళ్ళీ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఏకల్కి దాతలు ఉన్నారు. సో చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎలా వస్తున్నారు వీళ్ళు అంటే, దే యాక్చువల్లీ సీ ద రిజల్ట్ చూసి ఆ రిజల్ట్ కోసం మళ్ళీ ఇస్తూ ఉంటారు. మరి కొన్ని విషయాలు మీకు తెలుపుదాం అనుకుంటున్నాను. మీరు గమనిస్తే విద్యా విధానంలో మన అందరం కూడా ఒక 30-40 ఏళ్ల క్రితం పలకలు, బలపము, పుస్తకాలు రాయడం అంతా ఉండేది. సాంకేతికత అంటే టెక్నాలజీ యొక్క ఇంప్రూవ్మెంట్తో మీరు ప్రపంచంలో అందరూ కూడా ఈరోజు ఐప్యాడ్లు, కంప్యూటర్లు అని చూస్తున్నారు. మీరు అడగచ్చు ఏకల్ ఎలా చేస్తుందని. ఈ యొక్క టెక్నాలజీ ఏ రకంగా ఇంప్రూవ్ అవుతుందో అకార్డింగ్లీ ఏకల్ విద్యాలయ ఇస్ ఇన్నోవేటెడ్ అండ్ అడాప్ట్ టు ది టెక్నాలజికల్ ట్రెండ్స్. మీరు చూస్తే ఇక్కడ ఏకల్ స్కూల్ మామూలుగా ఇలా ఉండేది, కానీ ఈరోజు డిజిటల్ ఏకల్ చూసారు. అక్కడ పైన ఒక బస్సు ఉంది, ఎల్లో బస్. అదేంటంటే డిజిటల్ బస్. ఆ బస్సులో లోపల కంప్యూటర్ సామర్థ్యం ఉన్న అన్నీ కూడా స్క్రీన్లు కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఐప్యాడ్లు కానీ ఉంటాయి. ఆ యొక్క బస్సు మారుమూల ప్రాంతాలకి వెళ్తుంది. అదే వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళని పట్టణాలు రానివ్వకుండా గ్రామాలకే సేవ అందిస్తుంది ఈరోజు ఏకల్ విద్యాలయ. అలాగే ఈరోజు ఇంటర్నెట్ కానీ, వాట్సాప్స్ కానీ ఏదైనా తీసుకుంటే టెలిమెడిసిన్, మామూలుగా డాక్టర్ గ్రామాలకు వెళ్ళి సేవ చేస్తారు. ఈరోజు అమెరికాలో ఉంటూ కూడా ఇంటర్నెట్ ద్వారా టెలిమెడిసిన్, జూమ్ కాల్ అలాగే మామూలుగా వాళ్ళని చూస్తూ మాట్లాడుతూ వాళ్ళకి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇలాంటి సేవలు కూడా చేస్తున్నారు. మరి ఇన్ని చేస్తున్నాం కదా, మరి ఈ దాతలను కూడా మనం గుర్తించాలి కదండి. అలాగే ఈ యొక్క ఏకల్ విద్యాలయ చేస్తున్న పనులు అందరికీ కూడా తెలియాలని ప్రతి ఒక్క చాప్టర్లో కూడా సంవత్సరానికి ఒకసారి చక్కటి సంగీత కార్యక్రమం చేస్తూ దాతల్ని, ఇలా వాలంటీర్స్ని, స్వచ్ఛంద సేవకులకి గుర్తించడానికి ఒక చక్కటి కార్యక్రమం కూడా చేస్తున్నాము. డాలస్లో కూడా అలాంటి ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. ఈసారి కూడా అలాంటి కార్యక్రమాలు చేసి మరి ఒక్కసారి అందరినీ కూడా ఏకల్ సేవలకు అందరికి కూడా తెలపడానికి ప్రయత్నం చేస్తుంటాం. తర్వాత మరికొన్ని విషయాలు
కొత్తగా ఈ మధ్యగా మీరు లేటెస్ట్గా ఉన్నవి, దెర్ ఆర్ సమ్ మోర్ థింగ్స్ దట్ రాజీవ్ జీ కెన్ ప్రొవైడ్ ది ఇన్ఫర్మేషన్. వన్ డిఫరెన్స్ మనకి చూస్తే ఏకల్ డోనర్స్ ఉన్నారు కదా, ఏకల్ దాతలు ఉన్నారు కదా, వాళ్ళకి దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ కనెక్షన్ టు ద రూట్స్ అండ్ దే ఆర్ సో ప్యాషనెట్ అబౌట్ ద రూట్స్. దట్స్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఇక్కడ వాళ్ళు వాళ్ళ పిల్లలు పెరుగుతున్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, బాగా తెలివిగల పిల్లలు ఉన్నారు. వీళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా. సో వన్ థింగ్ దట్ వీ వాంటెడ్ టు డూ వాజ్ టు గివ్ దెమ్ ఆపర్చునిటీస్. అక్కడ చదువుకుంటున్న పిల్లలు ఈవెన్ హై స్కూల్కే ఈ మధ్య చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. టెక్నాలజీలో ఆల్మోస్ట్ మనం వర్క్ చేస్తున్న వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి. ఆ ఉద్దేశంతో ఏం చేసామంటే మనం ఇంటర్న్షిప్స్ అని ఆఫర్ చేసాము. వెరీ పైలట్ ప్రోగ్రామ్ చేసాము. పైలట్ ప్రోగ్రామ్ చేస్తే ఆల్మోస్ట్ 9వ తరగతి 10వ తరగతి 11 ఆ పిల్లలు ఎంతో వాళ్ళ వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న అవేర్నెస్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో అలాంటి అవకాశాలు క్రియేట్ చేసాం. దాన్నే ఒక నేషనల్ లెవెల్లో ఇంప్రూవ్ చేద్దామని కూడా ఏకల్ ఈజ్ ప్లానింగ్ బిగ్ ఇనిషియేటివ్స్ లైక్ దాట్. సెకండ్ థింగ్, డోనర్స్ ఎలా ఇవ్వచ్చు. సో డోనర్స్ మామూలుగా $500 నగదు రూపంలో క్యాష్గా ఇవ్వచ్చు, క్రెడిట్ కార్డ్, చెక్స్, దీస్ ఆర్ ఆల్ కామన్. ఇన్ ఎడిషన్ యూ కెన్ ఆల్సో డూ స్టాక్స్. And then these donations are tax deductible. ఇప్పుడు మనం అమెరికాలో ఉన్న వాళ్ళకి when you donate to a school, these dollars that you do for ఏకల్, the donations are tax deductible. సో యూజువల్గా 30-35% అలా ఉంటుంది కదా ట్యాక్స్. దీని మీద ట్యాక్సబుల్ ఇన్కమ్లో ఇది డిడక్ట్ చేసుకోవచ్చు. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, స్టాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిఫరెంట్ సెషనే పెట్టచ్చు మనం, కాకపోతే నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఒక స్టాక్ అప్రిషియేషన్ అయితే ఆ క్యాపిటల్ గెయిన్స్ కూడా మనం ఏకల్కి డొనేట్ చేయడం వల్ల క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ కట్టవలసిన అవసరం ఉండదు. ఇది లీగల్ లా ఉంది. దాన్ని మనం ఉపయోగించుకొని మనం దేశానికి, మాతృభూమికి సహాయం చేస్తూ, మనకి ఉన్న రూట్స్కి హెల్ప్ చేస్తూ ఇలా ముందుకు వెళ్తున్నారు చాలామంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు, వీళ్ళు కూడా చాలామంది ఏకల్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఏకల్ USA 1990s, లేట్ 90sలో ఇండియాలో 86లో వచ్చింది కదా, ఇక్కడికి 98లో ఆ ప్రాంతాలలో ఏకల్ USAలో కొంతమంది హ్యూస్టన్ వాసులు ఇక్కడికి తీసుకొని వచ్చారనమాట. సో అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ మనం 30+ years అవుతున్నది కదా, ఆల్మోస్ట్ 30 years, 3 decades నుంచి ఈ ప్రయాణం జరుగుతుంది. అండ్ దెన్ మనకి ఎవ్రీ చాప్టర్లో, ఎవ్రీ సిటీలో ఒక చాప్టర్ ఉంది ఇక్కడ. సో నేను ఏమన్నా అంటే వీ యాక్చువల్లీ కెన్ గో వాలంటీర్. లాట్ ఆఫ్ పీపుల్ కెన్ గో వాలంటీర్. ఈ వాలంటీర్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు అనే దానికి మనం స్టడీ చేసాం. ఎవ్రీ $1 ఆఫ్ డొనేషన్ ఈజ్ మ్యాచ్డ్ విత్ అబౌట్ $8 వర్త్ ఆఫ్ వాలంటీర్ వర్క్. అంటే ఏంటి, $1 మీరు ఇస్తే ఈ వాలంటీర్స్ చేసేది ఆల్మోస్ట్ 8 రెట్లు ఉంది. 8 రెట్లు యాడ్ అయితే మీకు అంత రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు, నేను, సుమన్ టీవీ తీస్తున్న ఆయన కావచ్చు, ఇంకా అట్లాగా చాలా ప్రతి చోట ఉన్నాయి కదా చాప్టర్లు. ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరూ యూత్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిసి ఈ మ్యూజికల్ ఈవెంట్స్ చేస్తాము, వాకథాన్స్ చేస్తాము, ఆ తర్వాత వెబినార్స్ చేస్తాము. వీటన్నిటికీ కూడా మనం సమయం స్పెండ్ చేస్తాం కదా. ఇది ఆల్మోస్ట్ 8 రెట్లు వరకు ఉంటుందన్నమాట. సో అగైన్ వాలంటీర్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న మన వాళ్ళందరికీ, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, అందరికీ మనం చెప్పేది ఏమిటంటే డాలర్స్ రూపంలో ఇవ్వచ్చు, మీ టైం ఇవ్వచ్చు, మీ తెలిసిన వాళ్ళకి అందరికీ మీరు ఈ విషయం తెలియజేసి వాళ్ళకి ఏదైనా ప్రశ్నలు ఉన్నా ekal.orgలో ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. అండ్ దెన్ ekal.orgలో మనకి స్కూల్స్ ఎక్కడున్నాయో అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమన్నా ప్రశ్నలు ఉన్నా ప్రతి ఒక్క చాప్టర్ ప్రెసిడెంట్ ఇన్ఫర్మేషన్ కూడా దానిలో ఉంటుందండి. మీకు కావాల్సిన చాప్టర్ ప్రెసిడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తర్వాత ఏకల్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళని కాంటాక్ట్ చేసి ప్లీజ్ కమ్ అండ్ వాలంటీర్, ప్లీజ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ మెగా మూవ్మెంట్. We still have a long way to go. We are in 100,000 villages almost, but we also have a need for more villages. So let's make this even bigger. ఈ చక్కటి అవకాశం మాకు మా ఏకల్లో పనిచేసే మాకు అవకాశం ఇచ్చినందుకు సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో
ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన వారందరూ కూడా మరొకసారి అభ్యర్థన ఏమిటంటే ekal.org రాజు గారు చెప్పినట్లు ఒక్కసారి వెళ్ళి చూడండి. మీకు కావాల్సిన సమాచారం అంతా కూడా దాంట్లో ఉంది. ఏ పనులు చేస్తున్నారు, మీరు కూడా ఒక ఏకల్ గ్రామానికి వెళ్ళి అక్కడ ఏదైతే పాఠశాల ఉందో మీ కళ్ళారా చూసి మీరు ఆ విషయం మాకు తెలిపితే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయగలము అనుకుంటే తప్పకుండా తెలపండి. కాన్స్టెంట్లీ వి లుక్అవుట్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ దెన్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ ఎవ్రీథింగ్ వి లవ్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు సుబ్బు గారు చెప్పిన దాన్ని మళ్ళీ మరొకసారి ప్రస్తావిస్తాను. ఏకల్ వనయాత్ర అంటే ఏంటంటే మీరు ఏకల్ స్కూల్కి వెళ్ళొచ్చు. ఈ ఏకల్ వనయాత్ర చేయాలంటే మీరు లోకల్ చాప్టర్ ప్రెసిడెంట్స్, లోకల్ చాప్టర్ టీంని అడగొచ్చు, లేకపోతే ఏకల్ వెబ్సైట్లో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పెట్టచ్చు. అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే హైదరాబాద్ దగ్గర వాస్తవులు చాలామంది ఉన్నారు కదండి మన దగ్గర. ఆ హైదరాబాద్కు సంబంధించిన 2-3 గంటల దూరంలోనే నల్గొండలో, మహబూబ్ నగర్లో, వికారాబాద్లో మనవి ప్రోగ్రామ్స్, తర్వాత స్కూల్స్ ఉన్నాయి. వాటన్నిటిని వెళ్ళి విజిట్ చేయండి. అక్కడ ఉన్న విద్యార్థులతో మీరు ఒక రోజు సమయం రోజు కానీ గంటలు ఎంత సమయం పెట్టగలిగితే అంత సమయం పెట్టండి. వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఆ తర్వాత మీరు డెసిషన్ దాన్ని బట్టి తీసుకోవచ్చు మీకు కావాలన్నా కూడా. బట్ తప్పకుండా వెళ్ళండి ఏకల్ వనయాత్ర. ప్లీజ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. మరి మీ అందరి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.